గౌరవపేట గ్రామ కోలాటం కళాకారులు గారికి అలాగే గురువు గారికి ముందుగా స్వాగతం సుస్వాగతం మన గ్రామం అందరి తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ముందుగా వాళ్ళ యొక్క కోలాటం సంబంధించిన కర్రల్ని వాళ్ళన్నింటి కూడా ఒక విఘ్నేశ్వర దగ్గర అక్కడ పెట్టి ఆ పూజ చేయడం జరుగుతుంది. గురువు గారు పూజ చేస్తున్నారు. అలాగే చుట్టూ కళాకారులందరూ కూడా వాటన్నిటి కూడా దండం పెట్టుకొని నెక్స్ట్ గా ప్రదర్శనకి రెడీ అవుతున్నారు. ఇదండి వాళ్ళ టీం అంతా కూడా వీళ్ళని ఇది 1 by 1 కూడా ప్రతి ఒక్కరు కూడా కోలాటం టీం అతనే గురువు గారు. హలా 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 అందరూ కూడా ప్రదర్శన ఇవ్వడానికి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు. కొంత బెరుకు కూడా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, అందుకోసమే ఎలా ఉంటుందో, ఏమవుతామో, ఎక్కడ మిస్ అవుతామా ఏంటంటే కొంత భయం ఉంటుంది. చూద్దాం. ఇది టీం అనమాట. మధ్యలో వచ్చింది మనలో పక్కన. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మన సాంగ్ స్టార్ట్ అవుద్ది. వినాయకుడు సాంగ్తో స్టార్ట్ అవుద్ది. అలాగే రెండో సాంగ్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈ సాంగ్స్ అన్ని కూడా ప్రదర్శన ఎలాగ ఉంటుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, హలో అండి. మాది పార్వతీపురం జిల్లా, మన్యం జిల్లా అంటారు. పార్వతీపురం నుండి దగ్గర 27 కిలోమీటర్ దగ్గరలో గౌరంపేట విలేజ్ అండి. మా గ్రామంలో కొందరు మహిళలందరూ కలిసి గత కొన్ని నెలలుగా కోలాటం నేర్చుకున్నారు. అలాగే ఈరోజు రామ్మన్ దగ్గర పెద్దల సమక్షంలో అద్భుతమైన నటని ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అలాగే తిరుమల సాయి విద్యా నికేతన వారి పిలుపు మేరకు ఆ స్కూల్లో ప్రదర్శన ఇవ్వడానికి వాళ్ళు బస్సు పంపించారు. ఇదిగో అందరూ బయలుదేరుతున్నారు. బస్సులు ఒకటే ఆడావుడండి, మరి మామూలుగా లేదు.
చూసారా లోపల ఎంత సందడిగా ఉందో. ఇదేనండి ఇతనండి, అతను వాళ్ళ గురువు. చాలా బాగా అద్భుతమైన ప్రదర్శన వీళ్ళందరూ కూడా తక్కువ టైంలో చాలా బాగా నేర్పించారు. హాయ్ 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 ఇది వెళ్తున్నారు. ఓకే హాయ్ అండి, వచ్చేసామండి పెదమేరంగ సెంటర్కి గౌరంపేటకి 1 కిలోమీటర్ అండి. ఇదిగో మహిళా కళాకారులు అందరూ కూడాను దిగుతున్నారు. తిరుమల సాయి విద్యానికేతన్ ప్రాంగణంలో లోపలికి బస్సు వచ్చింది. చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు అందరూ కూడా. హాయ్ 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 అక్క, హలో హలో హలో. వాటర్ బాటిల్ కూడా వెంట పెట్టుకుని వచ్చారు. హాయ్ హాయ్ హలో 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 హాయ్ మయ్య హాయ్ 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 దేవి హాయ్ సరస్వతి గారు. ఇదిగో మా చింటోడు మా సిద్విగాడు ఇడి కూడా వచ్చాడు వెనకతలే. ఇదిగో మహిళ అందరు మొత్తం అందరూ కూడాను. ఆహా ప్రాంగణం అంతా మంచి ఉత్సాహంగా ఉల్లాసవంతంగా ఉంది. అందరూ కూడాను ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హాయ్ 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 హాయ్. ఇదే తిరుమల సాయి విద్యానికేతన్ స్కూలు. ఇదిగో మేళతాళాలతో మరి కరస్పాండెంట్ గారు రీఓపెనింగ్కి అన్ని సిద్ధం చేసి సరస్వతీదేవి అమ్మవారి దగ్గర వారి సిబ్బంది అందరూ కూడా పూజలు చేస్తున్నారు. అంతా కూడా చాలా ఉత్సాహంగా కోలాహలంగా ఉంది. అలాగే విద్యార్థులు అందరూ కూడా ఉన్నారు. తిరుమల స్థాయిలో కూడా మంచి అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. చాలా బాగా చేశారు. ఈరోజు మన రౌతు పోషణరావు గారికి మనవడు పుట్టడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళ బారసాల కార్యక్రమానికి మన కోలాటం టీంకి ఇన్వైట్ చేస్తే మరి ఆ ప్రాంగణంలో వాళ్ళు మంచిగా ప్రదర్శన ఇచ్చి 10 పాటల వరకు ప్రదర్శన ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా చేశారు. వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వచ్చి కోరారమ్మ ఎలా కిలా పట్టారమ్మ ఎన్నొచ్చి రెండు పూలే గిన్నెలయ్యేనమ్మ కొమ్ము కట్టు ఉండాలని పేరంటాలే చేస్తుంటే రావమ్మ ఆగమంటి లేదేనమ్మ సోకాడు ఆగడాల తీరవుడైనా నీ ఓడు ఆగమంటి లేదేనమ్మ సోకాడు ఆగడాల తీరవుడైనా నీ ఓడు ఇది బారసాల కార్యక్రమానికి మన పులకొండం వైకుంఠరావు గారు బాబు పెద్ద అబ్బాయి మరి పులకొండం రాంబాబు గారు కూడా వచ్చారు. అతను కూడా మరి కార్యక్రమాలంతా ఉద్దేశించి అందరిని ఆశీర్వదిస్తూ అలాగే ఇంకా ముందుకి మరింత గవర్నమెంట్ గ్రామ ప్రతిష్టల్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని అతను కూడా మరి ఆశీర్వదించడం జరిగింది. మరి రాంబాబు గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మన జీవితం అంతా కూడా ఒక సైకిల్ చక్రం లాంటిదే. అలా తిరుగుతూ ఉంటుంది, తిప్పుతూ ఉంటే తిరుగుతూ ఉంటుంది. అలాగే పూర్వవైపు మళ్ళీ వస్తోందా అనిపిస్తోంది చూస్తుంటే. నిజంగా దేనికైనా శక్తి ఉందంటే ఒక కళక మాత్రమే ఉంది. ఎందుకంటే శిశురు వేత్తి పొసురు వేత్తి గానం దశ అని చెప్పి పడుకున్న పిల్లడికైనా సరే పడుకున్న పావునైనా సరే
వేదాంతతో అయినా సరే చేసేది ఏమిటయ్యా అంటే ఒక కళ మాత్రమే. అటువంటి విశేషమైన కళ ఈ కళ. అంచేత ఒక మనిషిని పడుకోబెట్టాలన్నా కళకే సాధ్యం, ఒక పావును పడుకోబెట్టాలన్నా కళకే సాధ్యం. అటువంటి కళతో కూడుకున్న వేదం, అటువంటి వేదంకి మాత్రమే సాధ్యం. అటువంటి విశేషమైన కార్యక్రమం మీరందరూ కూడా ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో మొట్టమొదటి రోజున అనుకోకుండా నాకు ఈ భాగ్యం కూడా కలిగినందుకు మరింత ఆనందంగా ఉంది. అంచేత మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన చక్రం చెప్తున్నట్టుగానే మళ్ళీ పూర్వ వైభవం కావాలి. దీనికి జాతి, కుల, మత, లింగ సక్రమంగా అంతా జరిగితే తప్పనిసరిగా ఊరు వచ్చే అవకాశం ఉంది. నీ పేరా ముందుగా కోలాటం నేర్పిన గురువు గారికి, అలాగే ఇంత కష్టపడి నేర్చుకున్న మన గ్రామం కోలాటం కళాకారునికి, అలాగే ఇలా ఆశీర్వదిస్తూ వచ్చిన పెద్దలకి, ప్రజలకి, చిన్నలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బాయ్.